నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 26, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల వరకు. మరి తిథి ఏంటది ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ నవమి తిథి సెప్టెంబర్ 25 బుధవారం సాయంత్రం 5:01 నుండి సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 4:25 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం సెప్టెంబర్ 27 శుక్రవారం తెల్లవారితే 4:46 వరకు ఉంటుంది. అంటే గురువారం పూర్తిగా పునర్వసు నక్షత్రం ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి గురువారం సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం పరిగా రాత్రి 11:40 వరకు ఉంటుంది. తదుపరి శివ కరణం గర మధ్యాహ్నం 12:28 వరకు. తదుపరి వణిజ రాత్రి 12:51 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 3:50 నుండి సాయంత్రం 5:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. రాహుకాలం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి ఉదయం 10:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు. అమృత గడియలు రాత్రి 8:39 నుండి రాత్రి 10:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, గణేష్ని వాహనం పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అనే ఇన్స్టా పేజ్లో ప్రశ్న అయితే అడగండి. తెలుగుకు సంబంధించినవైనా పర్వాలేదు. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, గణపతి నామాల్లో హేరంబుడు అంటే అర్థం ఏమిటి? 5 గజముఖములు కలవాడు అని అర్థం అండి. ఒకరైతే సమాధానం కరెక్ట్గా చెప్పారు. మరి అదేవిధంగా మీ పిల్లల్ని మరి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రశ్న అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నిన్న వీడియో కామెంట్లో చూశానండి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతికి కిందన అక్కడ తెలియజేయడానికి ఒక కామెంట్ని, బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్ప గాయకుడు ఘంటసాల గారు అన్నారండి. ఘంటసాల గారు గొప్ప గాయకుడు కాదని నేను అనలేదు, ఈయన కూడా అన్నాను. కానీ అంటే అది తక్కువేమి కాదు కదండి. ఆయనకైనా చాలా బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పవారని ఆయనే ఒప్పుకున్నారు, మనమే పాటండి. కానీ అలాని కాదు, వర్ధంతి కదా అని కిందన కామెంట్స్ తెలియజేయమన్నాను. అంతే తప్ప సంతాపం అది, అంతే తప్ప దాని గురించి ఎక్కువ తక్కువ అనుకోవడం ఎందుకండి? మనలో మనమే మన గాయకుల్ని ఎక్కువ తక్కువ అనుకుంటే ఇంక బయట వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి. చూసారు కదండి. ఇదే కాకుండా నవరాత్రి తేదీలు, అలంకరణలు, అమ్మవారి పూజల సమయాలు అన్నీ వీడియో చేసి పెట్టానండి. మరియు మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత, అదేవిధంగా సూర్యగ్రహణం అక్టోబర్ 2 వస్తుంది. అది పట్టు విడుపు సమయాలు మరియు మనకి ఉందా భారతదేశంలో ఇలాంటి వాటికి సంబంధించి వీడియో చేశాను. మరియు ఏ రాశుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది అని కూడా చేశానండి. ఈ వీడియో చివరి మీకు కనిపిస్తుంది, లేదా అంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.